మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి భూములు ఇచ్చాం సార్. మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాడు. మల్లవెల్లి రైతులు ప్లస్ పొరుగురు రైతులు మరిబంధము, మేజాపురం, గొల్లపల్లి, కోనసానపల్లి, హనుమాన్ జంక్షన్, ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్. మాకు 2016లో ఇండస్ట్రీ కార్డుల నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కార్డు డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరం భూములు ఇచ్చాం సార్. ఆ భూములు ఇచ్చేట్లో అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి. మేము ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే ఇప్పుడు మీరు పొరుగురు వారు, బినామీల వారు అన్నారు. ఒకప్పుడు అదే పొరుగురు వారికి కూడా ఇచ్చారండి. అదే మరిబంధం వాళ్ళకి వచ్చినాయి, కోనసానపల్లి వాళ్ళకి వచ్చినాయి, గొల్లపల్లి వాళ్ళకి వచ్చినాయి, ఏమండి ఆఖరిపల్లి వాళ్ళకి కూడా వచ్చినాయండి. కానీ మమ్మల్ని 2016 కాడి నుండి అప్పుడు మా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకటో తడవ, రెండో తడవ, మీకు ఫస్ట్ తడవ అయిపోయింది, రెండో తడవలో మేము ఇస్తామని చెప్పి ఇప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి సార్ ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నారు సార్. మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారు వరాహరి యాత్రలో మాట ఇచ్చారు సార్. మా మల్లవెల్లి గ్రామానికి వచ్చి ఆయన మీకు రైతులందరికీ మేము అండగా ఉన్నాం, మీకు మేము న్యాయం చేస్తాం అన్నారు సార్. మేము గెలిచిన తర్వాత ఇక్కడ మేము బాలశౌర్య గారికి ఇచ్చాం. కనీసం నెలకు ఒకసారి ఇక్కడ కంపల్సరీ ఇస్తున్నాం సార్. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకునే ఆయన్ని మేము కలుసుకునే అవకాశం మాకు ఎవరు చూపిస్తారు సార్. అదేంటంటే అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మా రైతులకు ఎవరు అపాయింట్మెంట్ లేదు. అప్పుడు జనసేన కార్యకర్తలు మా ఏమంటూ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు మేము రాకూడదండి, మీరే వెళ్ళండి, మీరు రాకూడదు, మీరే వెళ్ళండి అంటున్నారు సార్. జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా మీకు మీ చేత్తో న్యాయం అంటున్నారు. కానీ ఏమన్నా ఇప్పుడు వచ్చి 16 నెలలు 15 నెలలు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని కలిగించాలని మా రైతులందరితో మేము పేరున ఆయన శిరస్సు నమస్కరించి మా బాధని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుచున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.